హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాల్టి మన రెసిపీస్ వచ్చేసి పెసరపప్పు టొమాటో దాల్, అందులోకి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రై అండి. ఒకే వీడియోలో రెండు రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చానండి. సూపర్ కాంబినేషన్లో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ముందుగా పెసరపప్పు టొమాటో దాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా వీడియోలో చూపించినట్టుగా 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని పప్పు కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా వాటర్ని తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరి కాస్త ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత 6 నుంచి 7 బాగా పండిన టొమాటోలను పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోని మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోని మగ్గించుకోవాలి. చూడండి, టొమాటో బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి బాగా కలుపుకోవాలి. మీ పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేశానండి. మరి బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 4 టీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని 1 రెమ్మ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మసాలా బాగా పట్టే విధంగా బెండకాయలకి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 జీడిపప్పులు, 1.5 టీ స్పూన్ దాకా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్తో మాత్రమే కలుపుకోండి, చేతితో కలుపుకోవద్దు. అలా కలుపుకుంటే బెండకాయలో ఉండే సీడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న బెండకాయల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా బెండకాయలను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఇంతేనండి, ఎంతో సింపుల్గా పెసరపప్పు టొమాటో దాల్ అండ్ బెండకాయ ఫ్రై రెడీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పెసరపప్పు టొమాటో దాల్ అండ్ ఈ బెండకాయ ఫ్రై టేస్ట్ సూపర్గా ఉందండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.